నంద్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నంద్యాల జిల్లా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో పలు రజక సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2000 మంది రజకులతో సంజీవనగర్ నుంచి రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రజక మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం దోబిఘాట్లకు 5 లక్షలు మాత్రమే ఇచ్చేదని, కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. నంద్యాలలో మోడర్న్ దోబిఘాట్లను ఏర్పాటు కృషి చేస్తామని అన్నారు. మున్సిపాలిటీల్లోని షాపింగ్ కాంప్లెక్స్లలో దోబీల కోసం స్టీమ్ ఐరన్ చేసుకునేందుకు ప్రస్తుతం 150 యూనిట్లు మాత్రమే ఉచితంగా ఇచ్చేవారని, కానీ కూటమి ప్రభుత్వంలో 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తునిచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రజకుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, కూటమి ప్రభుత్వంలో రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారం అవుతాయన్నారు. రజకులు ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. రజక కుటుంబాలకు దోబిఘాట్లు ఏర్పాటు చేసేందుకు అధికారులతో చర్చిస్తున్నారు. రజకులకు రక్షణ చట్టం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. నంద్యాల జిల్లా రజక ఐక్యవేదిక అధ్యక్షులుగా సురేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ రజకుల అభివృద్ధికి కృషి చేస్తానని, రజకుల వృత్తిదారుల సమస్యలను పరిష్కరిస్తానని, ఐకమత్యంగా ఉండి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీరాములు, నందవరం శ్రీనివాసులు, వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ నాగరాజు, ట్రెజరీలు రామకృష్ణ, సిమెంట్ మద్దిలేటి, సీడ్స్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాకు సంబంధించిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక భాగమైన నంద్యాల జిల్లాలో మొదటిసారిగా ఐక్యవేదిక, ఇది చాలా సంతోషకరమైన విషయము. రజకులందరూ, రజక సంఘాల నాయకులందరూ కలిసి ఒకే మాట ఒకే తాటిపై వచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రతి రజక బంధువులకి, సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, వారి అన్యోన్యతను మనము ఏకీభవిస్తూ వారందరికీ మనమంతా ఒకే తాటిపైన వచ్చి మన నంద్యాల అభివృద్ధికి, మన రజక కార్పొరేషన్ నుండి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి అనే నినాదంతో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. ముందుగా నంద్యాల జిల్లాకు సంబంధించిన స్టాటిస్టికల్ రికార్డు మా దగ్గర ఉంది. దాదాపుగా ఇక్కడ 50,000 పైగా రజక జనాభా నంద్యాల వివిధ 7 అసెంబ్లీలకు సంబంధించిన రజక నాయకుల ఓటర్ లిస్ట్ లో మనకు జనాభా సంఖ్య కనిపిస్తుంది. ఇందుకు ఆధారంగా చేసుకుని ఈ మధ్య కాలంలో మేము గవర్నమెంట్ కు ఒక నివేదిక ఇచ్చాము. ఏంటంటే రజక సోదరులకు, యువతకు, ఎస్పెషల్లీ మనకు చదువుకున్న యువతకు ముందు ఏం కావాలి, ఎలా కావాలి,